హాయ్ శ్రీను. హాయ్ మను. హాయ్ గీత. హాయ్ మను. హలో అండి. హాయ్ అండి. శ్రీను, ఈ రోజు నీకేమైనా పనుందా? ఫ్రీనే మను, చెప్పు. ఇప్పుడు కాదు, రాత్రికి. ఏం శ్రీను, ఏమైనా పనుందా? ఫ్రీగానే ఉన్నాను మను, ఫ్రీనే. అయితే రాత్రి నాతో ఉంటావు కదా? ఎక్కడ? అది సర్ప్రైజ్. 7 కి వచ్చి సెంటర్ దగ్గర పిక్ చేసుకో, ఓకేనా? అంటే బయలుదేరడమే 7 కంటే వచ్చేసరికి లేట్ అవుద్ది కదా. ఆ టైంలో నువ్వు నాతో ఉన్నావు తెలిస్తే మీ ఇంట్లో పర్లేదా? అయ్యో శ్రీను, నీతో ఉన్నానని నీకు చెప్తా, గీతతో ఉన్నా అని చెప్తాను. అయినా మనం వచ్చేది రేపు పొద్దున కదా, సో ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఓకే కదా? నాకు ఓకే మను, డబుల్ ఓకే. సరే అయితే ఈవినింగ్ కలుద్దాం. ఓకే మను, బాయ్ బాయ్ బాయ్. సీన్ అదిరిపోయింది మాస్టర్, చంపేశారు. శ్రీను, ఎందుకో తెలీదు, నీతో మాట్లాడినప్పటి నుండి నువ్వు నాకెప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించావు. అందుకే అంత చనువుగా నిన్ను రమ్మని అడిగేశాను. నువ్వేం అనుకోలేదు కదా? చాచా అదేం లేదు మను. నిజం చెప్పాలంటే నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు అలానే అనిపించింది. కాకపోతే నీ అంత ధైర్యంగా చెప్పలేదు అంతే. సరే పద. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మను? ఆ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నువ్వు పద, డోంట్ వరీ, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు. అబ్బబ్బబ్బబ్బ కొట్టవరా సీను, జాక్ పాట్ సీను గాడు ఇంకా తగ్గేదే లేదు. అర్రెర్రెర్రెర్రె కొట్టవరా సీను, ఛాన్స్ నువ్వు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదుగా, రాయ కూడా వెయ్యలేదుగా, కాని పండొచ్చి చేతిలో పడిందిరా సీనుగా. గ్యాలం కూడా వెయ్యలేదుగా, కాని చాపొచ్చి బుట్టలో పడిందిరా సీనుగా. ఏటీఎం లో కార్డు పెట్టకుండానే సరసర డబ్బు నోట్లు బయటకొచ్చి రాలినట్లు, ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వకుండానే బిర్యానీ ఫ్రీ డోర్ డెలివరీ ఇచ్చేసినట్లు. దేవుడా నీ స్క్రీన్ ప్లే అదిరింది చూసుకో, ఇంకా సీనుగాడి టైం మొదలైంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందంటావు? గీత, నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? నీకెందుకు అంత ఆత్రం? తెలుసుకుని ఏం చేస్తావు? పర్లేదు శ్రీను, మన ఫ్రెండ్సే కదా, చెప్పనివ్వు. ఎలా ఉంది సర్ప్రైజ్? షాకింగ్ గా ఉంది. హ్యాపీ? చాలా. దీన్ని అఖండ భజన అంటారు. అంటే 24 hours చేస్తారనమాట. ఈ రోజు 6ంటికి స్టార్ట్ చేశారు, రేపు 6ంటికి ఏం చేసేస్తారు. అయినా నేను నీకు చెప్తున్నాను చూడు, నీకు ఆల్రెడీ తెలుసు కదా. నాకెందుకు తెలీదు, నువ్వు భజన చేసుకో. పగలు ప్రతీకారాలు మనుషులకి అనుకున్నాను, ఏదో నోటి తోలు కొద్ది వాగాను అనుకోండి, ఇలా ఆడేసుకుంటారా? గాడ్ స్క్రీన్ ప్లేస్. అంకల్ అలా కాదు, ఇలా 3 సార్లు కొట్టాలి. ఎవడ్రా నీకు అంకులు? ఎక్కువ చేసావు అనుకో, ప్రసాద్ మొత్తం తినేస్తా. ఏమైంది? అలా కాదు నాన్న, ఇలా 3 సార్లు కొట్టాలి. ఎలా? ఏయ్, తప్పు. చిన్నపిల్లలు అంతేలే, నువ్వు ప్రశాంతంగా భజన చేసుకో. ఏంటిది? ఆ పాటయ్యాక నువ్వు పాడు. నువ్వు పాడు మను. నేనెప్పుడు పాడుతూనే ఉంటా కదా, ఈసారికి నువ్వు పాడు, ఆ తర్వాత నేను పాడతాలే. అంటే నేను పాడతాను మను, నా పాటలు ఇక్కడ ఎవరికి రావు కదా. నేను పాడిన వాళ్ళు కోరస్ ఇవ్వలేరు, భజన అంతా చంద్రవందర అయిపోద్ది. అందుకే ఆలోచిస్తున్నా అంతే. అవును కదా. లేకపోతే గుడికొచ్చి నేను పాడపోవటం ఏంటి చెప్పు. సరేలే. అమ్మా ఏంటి మను ఇది? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను పాడితే ఎవరు కోరస్ ఇవ్వలేరని. అందుకే పాట పాడకు శ్రీను.
సాయిబాబా నామం చెప్పు, అదందరికి అర్థమవుతుంది కదా, వాళ్ళు కూడా కొర్రస్ పడతారు. ఓకేనా? ఆమె తర్వాత ఈయన పాడతారు. రెడీయా? కానివ్వండి. 2 4 3 6. మీరు స్టార్ట్ చేయండి సార్, మేము అందేసుకుంటాం కదా. ఆల్ ది బెస్ట్. పాపాడు. అయ్యో అమ్మా. అమ్మా. అలా పెద్దగా సాయిబాబా నామం చెప్పి అందరి నిద్ర పోగొట్టేశాడు. దీనికి ఇలా అర్థమైందా? అంటే గుడికొచ్చి భజన చేయాలి కదరా, భజన చేయకుండా అందరు నిద్రపోతున్నారు. అందుకే నా స్టైల్లో నామం చెప్పి అందరిని నిద్ర రేపేశాను. సాయిరామ్. శ్రీను, ఈసారి మాత్రం నువ్వు మంచి సాయిబాబా పాట పాడాలి. అలా అంటావా? అయితే ఓ పని చేయమను, నీ స్టైల్లో ఒక 2 3 పాటలు నేర్పించు, కుమ్మేద్దాం. నా స్టైల్లోనా? సరే, ఈసారి వీళ్ళని కూడా తీసుకెళ్దామా? మేము వద్దు, మీరు వెళ్ళండి, మేము వేరే టెంపుల్కి వెళ్తాం. పద మను, ఈసారి పాట హిందుస్థానీలో గానీ కర్ణాటకలో గానీ పాడు, లేకపోతే నాకు తెలియని రాగాలే ఉన్నా సరే అందులో పాడే.